సో గాయ్ నేనైతే ఈ రోజు వుడ్ పేకర్ మీద టైటిల్ పుష్ చేయబోతున్నా. లాస్ట్ వీడియోకి మీరు చూపించిన సపోర్ట్ అయితే మామూలుగా లేదుగా. ఆ వీడియో సపోర్ట్ చూసి అయితే నెక్స్ట్ వీడియో కోసం ఏదో కొంచెం గ్యాప్ తీసుకున్నా. ఎనీవేస్ కొత్త వీడియో అయితే ఇంకో మావా. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మావా, లాస్ట్ వీడియోలో ఆ ప్రైవేట్ అకౌంట్ ఇచ్చాడా అని. లేదు మా వాడు ఇవ్వలేదు, దొంగనా వాడు. ముందునైతే ఒక పాప కనిపిస్తుంది, తనకైతే హెడ్ ఇచ్చేసా, ఫినిష్ కూడా చేసేసా. అమ్మాయి ఇంక ఇంటి పైన కొడేసుకుంటే ఒకటి మీదకి రష్ చేసా, ఇంకా డైరెక్ట్ ఆడి మీద రష్ చేసి కొడేసా, ఆడిని ఫినిష్ కూడా చేసేసా. దీని ముందు ఇంకోటి ఫైర్ చేస్తున్నాడు కానీ ఆడైతే మాయమైపోయాడు. ఇంకా అలా కిందకు వచ్చినట్టు వాడు కనిపించాడు. ఆడికి వుడ్ పేకర్తోనే కొడదాం అనుకున్నా కానీ మరీ షార్ట్ రేంజ్ లో ఉండడం వల్ల ఎంపైర్తో లేపేసా. ఇక్కడ నేను ఫినిష్ చేసుకున్న వెంటనే మా టీమేట్ అయితే నాక్ అయిపోతాడు. ముందునైతే ఒక పాప వచ్చింది, ఆ పాప మీదకి అయితే రష్ చేసా, నాక్ కూడా చేస్తా. కొద్దిసేపు అయిన తర్వాత ఎందుకో బుర్ర పని చేయలేదు. దాని తర్వాత ఆ పాపనైతే ఫినిష్ తీసుకున్నా. ఇక్కడ ఇలా కొద్దిసేపు అయిన తర్వాత మా టీమేట్ కి అయితే రివైవ్ ఇచ్చా. ఇది అయిన తర్వాత ముందు రష్ చేస్తే ఇంకో పాప ఉంది, ఇంకా తను గ్రానైడ్ వేసినప్పుడు 2 షాట్లు కూడా లేపేసా. అమ్మాయిలు ఇది అయిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ మొత్తం ఫైట్ అవుతుంది మామ. కొద్ది హీల్ వేసుకుని అలా ముందుకెళ్తే ఒకటి ఫైర్ చేస్తున్నాడు, ఆడికి ఇంకా హెడ్ కొట్టేసి హ్యాండ్ కూడా లేపేసా. ఇది అయిన తర్వాత ముందుకెళ్ళాక మా టీమేట్ అయితే చచ్చిపోతాడు. ఒకడినైతే ఏం పెట్టి హెడ్ కొట్టేసా. ఇంకా వాళ్ళ టీమేట్ కోసం షార్ట్ కి అయితే వెళ్ళా. ఇంకా అలా కొద్దిగా ముందుకెళ్ళి వాళ్ళ టీమేట్ కనిపించాడు, ఆడికి హెడ్ షాట్ కొట్టేసా. తర్వాత నేనే చచ్చిపోతా. ఈ మ్యాచ్ లో అయితే మనకు ఫుల్ ప్లస్ అయితే వస్తుంది. ఇదైతే రెండో మ్యాచ్. ముందేనైతే వాడు కనిపించాడు, ఆడికి ఇంక విఎస్ఎస్ తో హెడ్ ఇచ్చేసా. ఇక్కడైతే ఇంకోటి వచ్చాడు కిల్ దొబ్బేయడానికి. అలా సక్సెస్ఫుల్ గా నాకు కిల్ దొబ్బేసిన తర్వాత ఒకడికి మ్యాక్సిమం తో హెడ్ ఇచ్చేసా. ఇంకోటి రివైవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఆస్కర్ అయితే వేసా, ఆడైతే ఫుల్ తిప్పి చేస్తున్నాడు. ఇంకా గ్లూ వాల్ వెనక్కి తిరిగేసి ఆడనైతే లేపేసా. కొద్దిసేపు అయిన తర్వాత వుడ్ పేకర్ కూడా దొరికేస్తుంది. దాని తర్వాత పోజినోకి వస్తాం. ఇక్కడ డియోతో అయితే ఫైట్ చేస్తున్నాం. ఇంకొకటి హెడ్ ఇచ్చేసి టీం వైప్ అవుట్ చేస్తా. ఇది అయిన తర్వాత పీక్ వచ్చాం. నా కళ్ళ ముందు అయితే ఒకడు పారిపోతున్నాడు, ఒకడు పరిగెడుతున్నప్పుడు ఆడికి హెడ్ ఇచ్చేసా. ఆ టైంలో ఆడ టీమేట్ అయితే వచ్చేసాడు, ఆడికి కూడా హెడ్ ఇచ్చేసి టీం వైప్ అవుట్ చేసా. మనకు ఫుల్ ప్లస్ అయితే వస్తుంది. ఇది అయిన తర్వాత ఒకడైతే ఫుట్బాల్ అయ్యాడు, ఆడి మీద క్రష్ చేసి 2 షాట్లు కొట్టా. ఇంకా టోకెన్స్ టచ్ చేయడానికి వెళ్ళి ఆడినైతే ఫినిష్ చేసా. ఇది అయిన తర్వాత కింద టీమేట్ కి అయితే డ్యామేజ్ వస్తుంది, వాడి డియో మెంబర్ కి అయితే హెడ్ ఇచ్చేసి టీం వైప్ అవుట్ చేస్తా. ఇక్కడ ఎలా కిందకు వస్తే ఈ కొంపలు అయితే క్యాంప్ చేస్తున్నారు. ఒకటి మీదకి అయితే పర్ఫెక్ట్ గా గ్రెనేడ్ కుక్ చేసా. ఇంకా ఆ గ్రెనేడ్ కే పోతాడు. దీని తర్వాత ఆడు పారిపోతాడు మామ. ఇది అయిన తర్వాత ఈ కొంపలో కొడేసుకుంటున్నారు. ముందున కూడా వస్తే ఆడికైతే హెడ్ ఇచ్చేసా. ఇంకా ఆడనైతే ఫుల్ కిల్ చేసుకున్నా. ఆడు ఫుల్ కిల్ చేసుకున్న టైంలో ఇంకోడైతే వచ్చాడు, ఆడి మీదకి అయితే డైరెక్ట్ రష్ చేసా. ఇంకా టీం వైప్ అవుట్ కూడా చేస్తా. ఇది అయిన తర్వాత పైకి వస్తే ఒకడైతే రష్ చేస్తున్నాడు, ఆడు వచ్చిన ఒక షాట్ అయితే కొట్టా. ఇంకా నేనైతే ప్యాక్ వేసుకున్నా కానీ ఆడైతే నా గ్లో వాల్ పాల్గొట్టాడు. ఆడైతే కింద దూకేసాడని నేను కూడా కింద దూకేసా. ఇంకా ఆడికి ఎలాగైనా సరే 2 షాట్లు కొట్టి టీం వైప్ అవుట్ అయితే చేస్తా. ఇది అయిన తర్వాత లాస్ట్ 2 ఉన్నారు మామ. ఒకడికైతే హెడ్ కొడదాం అనుకున్నాం కానీ ఇంకోడైతే కొడేస్తున్నాడు. సరే కదా అని చెప్పి ఆడికి హెడ్ కొడదాం అనుకుంటాడు, ఫుల్ బాడీ పడిపోయి. ఇంక వెనక నుంచి అయితే ఆడు రష్ చేస్తున్నాడు. ఆడికైతే 1, 2, 3 షాట్లు కొట్టిన తర్వాత వచ్చాడు. ఈ మ్యాచ్ బూయాతో పాటు మనకైతే ఫుల్ ప్లేస్ కూడా వచ్చేస్తుంది. ఇదైతే 3వ మ్యాచ్. ముందున వాడు కనిపిస్తున్నాడు, ఆడి మీదకి అయితే రష్ చేసా. ఒక షాట్ అయితే కొట్టాను కానీ మా టీమేట్ అయితే కింద దొబ్బేశాడు. వాళ్ళ టీమేట్ అయితే ముందు నుంచి ఫైర్ ఇస్తున్నాడు, ఆడికి 2 షాట్లు కొట్టి ఆ టీం అయితే వైపౌట్ చేస్తా. ఇది అయిన తర్వాత భీమాశక్తికి వస్తే ఒకడైతే ఇందా నుంచి ఎక్కేస్తున్నాడు. ఇంకా ఆడి మీదకి రష్ చేసి 2 షాట్లు కూడా వాళ్ళ టీమేట్ అయితే వైపౌట్ చేస్తా. దీని తర్వాత కిందన ఒకడు ఉంటే ఫస్ట్ అయితే కొన్ని పప్పలేసా. ఇంకా బయటకు వచ్చిన హెడ్ ఇచ్చేసా. ఇది అయిన తర్వాత ఒక డియో అయితే రష్ చేసేస్తుంది, ఒకడినైతే నాక్ చేసా. వాళ్ళ టీమేట్ కి అయితే ఒక షాట్ కొట్టా. ఇంకా ఆడైతే తిరిగి వాళ్ళ టీమేట్ కి అయితే రివైవ్ వద్దాం అనుకుంటున్నాడు కానీ గ్లూ వాల్ బద్దలు కొడేసి నేనైతే టీం వైప్ అవుట్ చేస్తా. ఇది అయిన తర్వాత ఎల్ షేప్ లో కొడేసుకుంటున్నారు. ఇంకా నేనైతే డైరెక్ట్ రష్ చేసి ఒకడినైతే నాక్ చేసా. ఇంకోడైతే M10 ఫుల్ గా దింపేశాడు. ఇంకా నేనైతే మా టీమేట్ వెంటనే రమ్మన్నా. వాడైతే గ్లూ వాల్ బద్దలు కొట్టి లోపలికైతే వచ్చాడు. వాడైతే ఫస్ట్ ఫైర్ చేశాడు, దాని తర్వాత నాకు క్రోనో వేసి నాకైతే రివైవ్ చేశాడు. ఇంకా నేనైతే డియోని వైప్ అవుట్ చేస్తా. ఇది అయిన తర్వాత కొద్దిగా అలా పైకి వస్తే ఒక పాప అయితే ఫైర్ చేస్తుంది. ఒక బాడీ పడింది కానీ హెడ్ పడలే. ఇంకా అలా కొంచెం పీక్ ఇచ్చిన తర్వాత నేనైతే హెడ్ అయితే కొట్టా. దీని తర్వాత నేను ఇంకా మా టీమేట్ అయితే చచ్చిపోతాం కానీ మాకైతే ఈ మ్యాచ్ నుంచి ఫుల్ అయితే ప్లస్ వచ్చింది. ఇంకా మనకి ఎలైట్ మాస్టర్ కూడా అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ మ్యాచ్. షిప్ యార్డ్ దగ్గర అయితే బ్లూ జోన్ అయింది. ఇంకా నేనైతే వుడ్ పేకర్ కోసం మొత్తం వెతుకుతున్నా. అప్పుడే కొద్దిగా అలా పైకి వస్తే నాకైతే వుడ్ పేకర్ దొరికేస్తుంది, ఇంకా ఒక గొర్రె కూడా దొరికేస్తుంది. ఆడు కనిపించిన ఆడికైతే హెడ్ ఇచ్చేసా. ఇంకా లేట్ లేకుండా ఆడిని కూడా ఫినిష్ చేస్తా. నాక్ అయ్యేటప్పుడు కూడా హెడ్ షాట్ కొట్టాను మామ. ఇది అయిన తర్వాత మా టీమేట్ ఎవడో నాక్ చేశాడు. నేను ఇంకా ఆడి కోసం అయితే వెళ్ళా. ఇంకా కనిపించిన హెడ్ ఇచ్చేసా. మామూలుగా ఉండదు మనతో. ఇక్కడ ఎవడో నా కళ్ళ ముందే నా లూట్ ఏరుతున్నాడు. ఆడికైతే డైరెక్ట్ 1 ట్యాప్ ఇచ్చేసా. ఆడిని ఇంక ఫుల్ కిల్ కూడా చేసుకున్నా. ఆ టైంలో ఇంకో డ్యామేజ్ ఇస్తున్నాడు. ఆడు పారిపోయాడు కానీ ఇక్కడైతే ఇంకోటి కనిపించాడు నాకు.
ఓపెన్ కి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేసా. బంత్ అవ్వైతాడు అయితే బయటకు వచ్చాడు. అడికి ఇంక 5 బాడీ షాట్లు కొట్టి ఇంకా లేపేసా. ఫినిష్ కూడా తీసుకున్నా. ఫినిష్ అయ్యేటప్పుడు కూడా హెడ్ షాట్ పడింది మామ. దీని తర్వాత క్లిప్ ఎందుకో కానీ డిలీట్ అయిపోయింది మామ. కానీ మనకైతే ఫుల్ ప్లేస్ వచ్చింది. ఇదైతే నెక్స్ట్ మ్యాచ్. మేము కొద్దిగా అలా లూట్ చేసుకుంటే మా ఫ్రెండ్ గాడి మీద అయితే ఫుట్ వచ్చింది. ఇంకిద్దరం కలిసి పైకి వెళ్ళాం. పైకి వెళ్తే ఒగ్గోరుగాడే ఉన్నాడు. నాకైతే ఫస్ట్ కనిపించలా. దాని తర్వాత మా టీమేట్ గా డామేజ్ ఇస్తే నేను కిల్ తోపేసా. ఇంకా షిప్ యార్డ్ లో అలా వెతుకుతుంటే నాకైతే వుడ్ పేకర్ దొరికేసింది. ఇంకా వుడ్ పేకర్ తీసుకుని నేనైతే అలా అబ్జర్వేటరీకి వచ్చేసా. ఇక్కడ నా కళ్ళ ముందు ఒక లాంచ్ ప్యాడ్ యూజ్ చేస్తున్నాడు. ఇంకోటికైతే డైరెక్ట్ హెడ్ ఇచ్చేసా. ఇంకా వెంటనే ఫినిష్ కూడా చేసుకున్నా. అండ్ ఫినిష్ చేసిన తర్వాత లాంచ్ ప్యాడ్ యూజ్ చేసినట్టు దగ్గరికి వెళ్ళా. ఆడైతే ఆ చెట్టు వెనకాల దాకున్నాడు. నాకు ఏదో అలా కొద్ది డ్యామేజ్ ఇచ్చాడు. కానీ నేను చెట్టు అంతా తిరిగేసి ఆడికి 2 షాట్లు కొట్టి అయిపించేసా. ఇది అయిన తర్వాత పైన ఆవిడ ఫైర్ చేస్తున్నాడు అని చూస్తే ఒకడైతే పారిపోతున్నాడు. ఆడికి ఇంక బాడీ కొట్టి అని లేపేసా. కిందనైతే ఒకడు మా టీమేట్ అయితే లేపేశాడు. రివెంజ్ తీసుకుందాం అని చెప్పి అలా ముందుకెళ్ళా. 1 ట్యాప్ ట్రై చేసినట్టు పడలేదు. ఇంకా ఆడు కొద్ది పీకించిన హెడ్ ఇచ్చేసా. ఇది అయిన తర్వాత అలా ఇంట్లోకి వస్తే ఒకడు పప్పలు ఇస్తున్నాడు. ఆడి మీదకైతే బంద్ అయ్యి రష్ చేసా. ఆడు ముందు కనిపించినట్టు ఒక షాట్ కొట్టా. ఇంకా ఆస్కర్ వేసి ఆడి మీద రష్ చేసి ఆడిని అయితే లేపేసా. ఫినిష్ కూడా తీసుకున్నా. నేను ఫినిష్ చేసుకుని అమౌంట్ చూపించినట్టు పైన ఎవడో ఫైర్ ఇస్తున్నాడు. ఇంకా ఆడి మీదకి అయితే నేను మా టీమేట్ అయితే రష్ చేసాం. కానీ ఆడు గ్లోవల్ వేసుకున్నాడు మామ. సరే కదా అని చెప్పి తిప్పి కొడతా అనుకుంటే ఆడు మా టీమేట్ నాక్ చేశాడు. ఇంకా ఆడు గ్లోవల్ నుంచి బయటకు వచ్చినట్టు ఆడికైతే హెడ్ ఇచ్చేసా. ఇది అయిన తర్వాత ల్యాంబోర్గిని తీసుకుని అలా వెళ్తుంటే ముందు నాకు గ్లోవల్ వేసుకున్నాడు ఒకడు. దిగేసి వాడికి 2 షాట్లు కొట్టి అయిపించేసా. ఇడు ఎవడో నా కళ్ళ ముందుకు హార్స్ వాడుతున్నాడు. ఆడైతే దిగి గ్లోవల్ వేసాడు కానీ నేనైతే రష్ చేసా. ఇంకా M590 తో ఒక షాట్ కొట్టేసి లేపేసా. ఫినిష్ కూడా తీసుకున్నా. ఇదంతా అయిన తర్వాత ఒకడైతే నా గ్లోవల్ పాల్గొడుతున్నాడు. ఆడు పాల్గొట్టిన ఒక బుర్రకి ఇచ్చేసా. పైనుంచి కూడా ఆడో ఫైర్ చేస్తున్నాడు మామ. ఆడికి హెడ్ కొట్టగానే అది ఫేక్ డ్యామేజ్. సర్లే కదా అని చెప్పి ఆడి మీద అయితే డైరెక్ట్ రష్ చేస్తాం. ఇంకా ఒక షాట్ కొట్టి కిల్ లేపేసా. అండ్ వెంటనే ఫినిష్ కూడా చేసుకున్నాం. ల్యాంబోర్గిని వేసుకుని అలా ఒక డియో మీద రష్ చేసా. ముందు రెడ్ క్రిమినల్ ఉన్నాడు. ఆడికి డ్యామేజ్ ఇచ్చా కానీ ఇంకోటి వచ్చాడు. ఆడికి 2 షాట్లు కొట్టి అయిపించేసా. అదే టైంలో ఇంకోటి వచ్చాడని చెప్పి ఆడి మీదకి రష్ చేసా. ఒక షాట్ కొట్టి గ్లోవల్ వేసి ఆస్కర్ వేసి ఇంకో షాట్ కొట్టి ఆడిని కూడా లేపేసా. పైనుంచి కూడా డ్యామేజ్ ఇస్తున్నాడు. ఆడిని చూద్దాం. ఇది అయిన తర్వాత రెడ్ క్రిమినల్ గాడి మీద అయితే రష్ చేద్దాం అనుకున్నా. ఇంకా రష్ చేసిన అక్కడ ముందు డియో ఉంది. నేను ఫైర్ చేస్తుంటే ఒకడైతే దిగాడు. ఇంకా నేను కూడా M590 తో 2 షాట్లు కొట్టి అవగొడేసా. ఇంకా రెడ్ క్రిమినల్ గాడికి వచ్చిన ఆడికైతే 2 షాట్లు కొట్టి ఆడిని కూడా లేపేసా. ఇది అయిన తర్వాత హైయెస్ట్ కిల్స్ అయిపోతాయని చెప్పి నేనైతే వాడి మీద రష్ చేసా. కానీ నేనైపోతే మా టీమేట్స్ కూడా అయిపోతారు. తర్వాత రికార్డింగ్ చేయలేదు కానీ ఈ మ్యాచ్ అయితే మనకు వుడ్ పేకర్ లో ఫుల్ ప్లేస్ వచ్చింది. ఇది అయితే తర్వాత మ్యాచ్ మార్స్ ఎలక్ట్రిక్ దగ్గరికి అయితే బ్లూ జోన్ అయింది. ఇంకా అలా కొద్దిగా లూట్ చేస్తే వుడ్ పేకర్ కూడా దొరికేసింది. లూట్ అంతా అయిన తర్వాత మేమైతే పిచ్ దగ్గరికి వచ్చేసాం. అక్కడ ముందునైతే వాడు కూర్చున్నాడు. ఆడినైతే చూసిన తర్వాత ఇంక పైకి వెళ్ళా. ఇంకా డైరెక్ట్ హెడ్ షాట్ ఇచ్చేసా. ఇంకా గ్లోవల్ వేసుకుని వెంటనే ఫినిష్ కూడా చేసుకున్నా. ఇంకా అలా పూజినోకి వస్తే ఒక పాప కనిపించింది. నేను చూడలేదు అనుకున్నా కానీ నన్ను అయితే చూసింది. ఇంకా నేను డ్యామేజ్ ఇస్తే కొద్ది డ్యామేజ్ పడుతుంది. ఇంకా వెంటనే తన మీద రష్ చేసి నేనైతే టీమ్ వైప్ అవుట్ చేస్తా. ఇది అయిన తర్వాత ఇంటి పైన అయితే వాడు క్యాంప్ చేస్తున్నాడు. ఆడు పీకి ఇచ్చినండి ఆడికైతే హెడ్ షాట్ ఇచ్చేసా. మామూలుగా ఉండదు మనతో. ఇది అయిన తర్వాత ఒక డియో అయితే నా మీద రష్ చేసింది. ఒకడినైతే నాక్ చేసి ఇంకా ఫినిష్ కూడా చేసుకున్నా గానీ ఆ టైంలో ఇంకోడైతే రష్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇంకా ఆడికైతే కొద్ది పీకి ఇచ్చేసి ఆడికైతే హెడ్ షాట్ కూడా టీమ్ వైప్ అవుట్ చేస్తా. ఇక్కడ ఇలా బాల్ అయ్యి క్లాక్ టవర్ వస్తే ఇద్దరైతే నాక్ అయి ఉన్నారు. 2 కిల్లు నేనే లేపేద్దాం అనుకున్నా గానీ ఒకడైతే మా ఫ్రెండ్ కొట్టేశాడు. ఇంకోటి కూడా మా ఫ్రెండ్ గడే కొట్టేశాడు మామ. సర్లే అనుకోని పైన చూస్తే ఒకడైతే ఫైర్ చేస్తున్నాడు. ఆడికైతే హెడ్ షాట్ ఇచ్చేసా. ఇది అయిన తర్వాత కట్టు లిస్ట్ వాక్ అయితే వచ్చాం. ఒకడికైతే బాడీ కొట్టి నాక్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకోటైతే నాక్ చేస్తాడు. కానీ కిల్ నీళ్ళు లేపేసా. ముందునైతే ఒకడు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఆడికైతే 2 షాట్లు బాడీ పట్టాయి కానీ ఇంకో షాట్ అయితే హెడ్ షాట్ కొట్టేసా. కానీ వాళ్ళ టీమేట్ రివర్స్ ఇస్తున్నాడు. ఈ కంప్లోకి వస్తే ఎవడో ఫైర్ చేస్తున్నాడు. ఆడు 2 షాట్లు కూడా వాళ్ళ టీమ్ అయిపోయి అయితే చేస్తా. సరే ఇన్ని కిల్స్ కొట్టాం కదా అని చెప్పి ముందుకు వెళ్తే నన్ను లేపేశారు మామ. మా టీమ్మేట్ కూడా చచ్చిపోతాడు మామ. సర్లే అనుకోని చూస్తే మనకైతే ఫుల్ ప్లేస్ వచ్చింది మామ. ఇవైతే నా మ్యాచెస్. నేను ఈ మ్యాచెస్ అన్ని గెలిపి దగ్గర 4 to 5 days ఆడుంటాను మావ. కంటిన్యూస్ గా రాత్రి పొద్దున గ్యాప్ లేకుండా ఆడుతూనే ఉన్నాను మావ. కానీ ఈ రోజు అయితే మండే. మనకు టైటిల్ వచ్చేసి రేపు వస్తుంది మామ. రేపటి వరకు మనం వెయిట్ చేస్తూనే ఉండాలి. ఇంకా మనకి ఎన్నో ప్లేస్ వచ్చిందో మనం అయితే రేపు పొద్దున్న వచ్చి చూద్దాం మామ. ఇంక ఈ రోజు అయితే తిని ఇంకా తొంగడమే మామ. కానీ మామ మీకైతే చాలా వరకు M590 షార్ట్స్ కనిపించుంటాయి మామ. సర్లేండి మనం అయితే పొద్దున్న చూద్దాం ఏం టైటిల్ వచ్చిందో మామ. ఈ రోజు అయితే ట్యూస్డే. నాకైతే వుడ్ పేకర్ లో 25 ప్లేస్ వచ్చింది. మనం అయితే నెక్స్ట్ వీడియోలో ఎలాగైనా సరే ఆంధ్రాకి ఎక్కించేద్దాం మామ. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మామ. లాస్ట్ వీడియోకి మీకు చూపించిన సపోర్ట్ అంతా కాదు మామ. నేను అసలు అనుకోలేదు అంత వ్యూస్ వస్తాయని. ఇంకా లాస్ట్ టైం చూసిన సపోర్ట్ కి ఈ వీడియోకి ఎన్ని లైక్స్ టార్గెట్ ఇవ్వాలి నాకు తెలిసింది మామ. 600 లైక్స్ చేయండి మామ చాలు మామ. ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఐడికి రిక్వెస్ట్ పెట్టని. మీరైతే ఇన్స్టాలో ఫాలో చేసుకుంటూ ఉండండి మామ. నేను డైలీ టీమ్ కూడా ఇచ్చి అక్కడ కంటెంట్ టాపిక్స్ కూడా అడుగుతాను మామ. మీరైతే రిప్లై చేయాలంతే. పీస్ అవుట్.